ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ప్రాంతాన్ని కానీ స్వాధీనపరుచుకోవాలి, అధికారం అజమాయిషి చెలాయించాలి అంటే అది ఎవరికి సాధ్యమయ్యే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా బలవంతులకి, ధనవంతులకి అయితే అధికారాన్ని చెలాయించడానికి అవకాశం ఉంటుంది, అజమాయిషీ చేయడానికి అవకాశం ఉంటుంది. లోకస్తులందరూ కూడా ఇలాగే అనుకుంటారుగా, మనకి డబ్బు లేదు కాబట్టి వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి, మనకి పేరు లేదు కాబట్టి వాళ్ళకి పేరు ఉంది కాబట్టి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిజమే, ఈ లోకానుసారంగా మనం కనుక ఆలోచన చేస్తే, లోక సంబంధమైన మనుషులమే అయితే దేవుని వాక్యం కానీ దేవుణ్ణి కానీ ఎరగని వారమైతే మనము కూడా అదే నిజమవుతుందేమో అనుకునేవాళ్ళం. కానీ దేవుని మహాకృపను బట్టి అనాది కాల ఆయన అనాది ప్రణాళిక చొప్పున మనల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని పిలుచుకుని రక్షించుకున్నాడు గనుక, ఆయన వాక్యమును ఆయన మాటను ఎరిగిన వారము గనుక, ఆయనను కూడా ఎరిగిన వారము గనుక ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నీకు ధనం అవసరంలా, నీకు బలం అవసరంలా, సాత్వికము అనే గుణాన్ని గనక నువ్వు కలిగి ఉంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికమైనటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉంటే చాలు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట, ఈ భూలోకాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, ఈ భూలోకం మీద నీకు ఒక అధికారం ఉండాలి, నువ్వు ఏలుబడి చేయాలి ఒక ప్రాంతాన్ని అంటే నీకు ఉండాల్సినటువంటి ఒక స్వభావం, నీకు ఉండాల్సినటువంటి ఒక లక్షణం, ఒక గుణము ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే ప్రభు చెప్తున్నారు, సాత్వికము. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికం అంటే ఏంటో తెలుసా? సాత్వికమనగా మంచితనము, సాత్వికమనగా ప్రశాంతత, సాత్వికమనగా పవిత్రత, సాత్వికమనగా సద్గుణశీలత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము మంచితనాన్ని కలిగి ఉంటే, పవిత్రతను కలిగి ఉంటే, సద్గుణమును కలిగి ఉంటే, ఒక ప్రశాంతమైనటువంటి కోపము తాపము లేనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనము ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్విక ప్రవర్తన అంటే కోపము లేని, ద్వేషము లేని ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన అండి? కోపము లేని, ద్వేషము లేని ప్రవర్తన. ప్రశాంతంగా ఉండే ఒక వ్యక్తిత్వం, ప్రశాంతంగా ఉండే ఒక వ్యక్తిత్వం. సాత్వికత అనేది బలహీనత కాదు. సాత్వికం అనేది ఒక అంతరంగములో ఇమిడి ఉండే దైవిక శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు అంటున్నారు, బలవంతులు కాదు సాత్వికులే భూమిని, భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకందరికీ తెలిసినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్తా. వాళ్ళు ఎలాగా కార్యాలు సాధించారో మనకందరికీ తెలుసు గనక ఆ ఇద్దరు పేర్లు చెప్పగానే మీకు కూడా అర్థమవుతుంది. ఏంటంటే, మొదటిగా మన భారతదేశానికి సంబంధించినటువంటి గాంధీజీ గారు, రెండవదిగా
వేరే దేశానికి సంబంధించిన నెల్సన్ మండేలా గారు, ఇటు గాంధీజీ గారు మన భారతదేశానికి స్వతంత్రాన్ని తేవడానికి కోపంతోనో ద్వేషంతోనో కక్షలతోనో ఎదురాడి దెబ్బలాటలతోనో తెచ్చారండి. సాత్వికముతో, కోపము లేకుండా, ద్వేషం లేకుండా, సమాధానముతో, చాలా సఖ్యతతో, సౌమ్యతతో ఆయన ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడానికి పాటుపడ్డారు. అలాగే నెల్సన్ మండేలా గారు కూడా తన జాతి విమోచన కొరకు సాత్వికముతో ఆయన పనిచేశారు. ఇది మనమేదో చెప్పుకోవడం కాదు. గాంధీజీ గారు కానీ నెల్సన్ మండేలా గారు కానీ వారంతటా వారే ఈ విషయాన్ని చెప్పారు. ఏ విషయాన్నో తెలుసా? మేము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివినప్పుడు ఇదిగో ఈ వాక్యం మాకు కనబడింది. ఏ వాక్యం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని మేము చదివినప్పుడు ఆ మాట మీద విశ్వాసం ఉంచి సాత్వికతతోనే ఏదైనా సాధించగలము అని మేము నమ్మామని వాళ్ళంతటా వాళ్ళుగా తెలియపరిచినటువంటి సంగతులు. కనుక వారు జీవిత పుస్తకాల్లో వారు రాసుకున్నారు ఆ మాట. ఎవరో రాసిన మాటలు కాదు ఇవి. కనుక సాత్వికతతో మనము భూలోకమును స్వతంత్రించుకోగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి ధనం అవసరంలా, బలం అవసరంలా, పేరు అవసరంలా, ఖ్యాతి అవసరం లేదు. సాత్వికముతో, మంచితనముతో, పవిత్రతతో, సద్గుణశీలతతో మనము ప్రశాంతమైనటువంటి హృదయ స్థితితో భూలోకాన్ని స్వతంత్రించుకోగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆదికాండము 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్న మాట మనకి కనబడుతూ ఉంటుంది. ఏంటయ్యా ఆ మాట అంటే, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను తన ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటికి ఏలికగాను నన్ను నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని? యోసేపుని. ఎవరా యోసేపు? ఒక బానిసగా ఉన్నవాడు, అణిచివేయబడినవాడు, తృణీకరించబడినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఎప్పుడూ కూడా నిరసనగా మాట్లాడలేదు. యోసేపు ఎప్పుడూ కూడా ఎలా మాట్లాడలేదండి? నిరసనగా మాట్లాడినవాడు కాదు. మౌనమే అతని విధానం, సాత్వికమే అతని విధానం, సద్గుణశీలతే అతని విధానం, పరిశుద్ధ జీవితమే అతని విధానం. దేవునికి స్తోత్రం. 105వ కీర్తన 18వ వచనంలో అంటాడు, ఐగుప్తు ఇనుము నన్ను బాధించింది అంటాడు. ఐగుప్తు ఇనుము బాధించినంతకంటే కూడా, ఐగుప్తు ఇనుము బాధించినంతకంటే కూడా నింద తనను ఎక్కువగా బాధించింది. నింద తనను ఎక్కువగా బాధించింది. ఏమండి, ఎవరైనా చేయని తప్పు తన మీద పడినప్పుడు, అయ్యా నేను ఆ విధంగా చేసిన వాడిని కాదు, నేను అలాంటి వాడిని కాదు, నేను ఆ మాత్రం చేయలేదు, ఆ పని అసలు నాకు చేత కాదు, నేను అలాంటి వ్యక్తిని కాదు అని చెప్పుకోవడం ఎంత బాధాకరమైన విషయం. నేను మంచివాడినే, నేను తప్పు చేసేవాడిని కాదు, నేను పొరపాట్లు చేసేవాడిని కాదు, నేను అన్యాయం చేసేవాడిని కాదు, నేను మోసాలు చేసేవాడిని కాదండి, నేను మంచివాడిని, తప్పు చేసే వ్యక్తిని కాదు అని చెప్పుకోవడం ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు యోసేపు ఫరోకి తండ్రిగా ఉన్నాడంట. ఫరో అంటే ఎవరండి? ఐగుప్తు దేశానికి రాజు. ఒక రాజుకే తండ్రి స్థానం. ఏ వ్యక్తి?
రాజుగారి రాజ్యంలో ఒక బానిసగా ఉన్న వ్యక్తి ఆ రాజుగారికే తండ్రి స్థానానికి వెళ్ళిపోయాడు. తన ఇంటి వారందరికీ ప్రభువు అంటే రాజు, ప్రభువు అనగా పరిపాలించేవాడు. ఇప్పుడు ఐగుప్తు దేశపు రాజు యొక్క కుటుంబం అంతటిని పరిపాలించాల్సింది ఎవరు? ఎవరి ఆధీనంలో ఉన్నారు? ఎవరి అడుగుజాడల్లో ఉన్నారు? ఎవరి స్వాధీనంలో ఉన్నారు? యోసేపు స్వాధీనంలో. ఐగుప్తు దేశమంతటి మీద ఏలిక, పరిపాలించేవాడు, పాలన చేసేవాడు, అధికారాన్ని చెలాయించేవాడు. ఎలాంటి స్థితిలో వాడు ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడు? యోసేపు అంతలాగా ఆ ఐగుప్తు దేశం మీద పరిపాలన చేయడానికి, ఐగుప్తు దేశం మీద అధికారాన్ని పొందుకోవడానికి ఎదురు తిరిగాడా? పోట్లాడా? కొట్లాడా? ద్వేషం పెంచుకున్నాడా? పగతో సాధించాడా? ఎలాగైనా డబ్బు సంపాదించి, అన్యాయమో అక్రమమో మోసమో చేసి డబ్బులు సంపాదించి కొంతమంది ప్రజల్ని పోగేసుకుని ఉద్యమం చేశాడా? లేదు. మరి దేనితో ఐగుప్తు దేశం అంతటి మీదకి అధికారిగా నింపబడ్డాడు? ఏ కారణం చేత యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద పరిపాలన సాగిస్తూ ఉన్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే ఒకే ఒక కారణం మనకు కనపడదు. అదేంటంటే సాత్వికముతో, సద్గుణశీలతతో, పరిశుద్ధ జీవితముతో, మంచితనముతో యోసేపు ఆ ఐగుప్తును స్వాధీనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఐగుప్తు అంతటి మీద ఏలికగా ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకొందురు. కొంతమంది ఊరికే బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళకైతే అది ఉంది, వాళ్ళకైతే ఇది ఉంది, వాళ్ళకైతే పేరు ఉంది, వాళ్ళకైతే ఖ్యాతి ఉంది, వాళ్ళకైతే డబ్బు ఉంది, వాళ్ళకైతే పలుకుబడి ఉంది, వాళ్ళకైతే బలగం ఉంది, జనబలం ఉంది, ధనబలం ఉంది, ఆ బలం ఉంది, ఈ బలం ఉంది అని వాళ్ళ గురించి ఆలోచించి వీళ్ళని వీళ్ళు డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళని వీళ్ళు చాలా తక్కువగా అనుకుంటూ ఉంటారు. మన దగ్గర ఏమీ లేదుగా, మన దగ్గర ఏమీ లేదు కాబట్టి మనం ఏమీ చేయలేకపోతున్నాంగా. దేవుని ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, నిజమే. ధనబలం లేదు, జనబలం లేదు, అంగబలం లేదు, ఆర్భట బలం లేదు, పేరు బలం లేదు, ఖ్యాతి బలం లేదు, ఏది లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, సాత్వికము అనే ఒక్క గుణం ఉంటే చాలు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ధనం అవసరంలా, జనం అవసరంలా. ఎన్ని డబ్బులు ఉన్నాయండి యోసేపుకి? తన పక్షంగా మాట్లాడి ఇతన్ని ఏదో ఒక మున్సిపాలిటీ ఆఫీసర్గానే చేయాలి, వార్డు మెంబర్గానే చేయాలి, పంచాయతీ ప్రెసిడెంట్ అయినా చేయాలి అని వెనకాల ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు, ఒక్కడే. సాత్వికం అనే గుణముతో యోసేపు ఆ ఐగుప్తు రాజ్యం మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీకు ఏదీ లేదని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నాకేమీ లేదని చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసా? సాత్వికం అనే గుణాన్ని నేను కలిగి ఉన్నాను, నాలో మంచితనం ఉంది. నేనెవరికి అన్యాయం చేసిన వ్యక్తిని కాదు, నేనెవరిని మోసం చేసిన వ్యక్తిని కాదు, నేనెవరిని కూడా ద్వేషించిన వ్యక్తిని కాదు, నేను అందరినీ కూడా ప్రేమించే వ్యక్తిని. నేను ప్రేమిస్తున్న అందరి చేత ద్వేషించబడుతున్న వ్యక్తిని, ప్రేమను చూపిస్తూ ద్వేషాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని నేను అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న ఆ సాత్విక గుణమే ఒక దినాన నిన్ను తీసుకెళ్ళి అందులో ఎక్కిస్తుంది, ఒక దినాన నిన్ను తీసుకెళ్ళి అధికారిగా నిలబెడద్ది, ఒక దినమున నిన్ను తీసుకెళ్ళి అనేక ప్రాంతముల మీద నిన్ను ప్రభువు నియమిస్తాడు. భూ దిగంతముల వరకు నీవు స్వతంత్రించుకుంటావు, పరిపాలించగలుగుతావు. దేవునికి స్తోత్రం. సాత్వికులు ధన్యులు, వాడు భూలోకమును స్వతంత్రించుకొందురు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సాత్వికం అనే గుణం మనలో ఉండాలి. మాటకు మాట బదులు చెప్పడం కాదు, నువ్వెంతంటే నువ్వెంత అని గొడవలకు దిగడం కాదు. తగ్గించుకోవాలి, సాత్వికంతో ఉండాలి, మౌనంతో ఉండాలి. కేవలం సాత్వికతతోనే మనము భూమిని స్వతంత్రించుకోగలం. భూమినే స్వతంత్రించుకోగలిగిన మనం సాత్వికంతో మన కుటుంబాన్ని స్వతంత్రించుకోలేమా? సాత్వికంతో మన రక్త సంబంధికుల్ని స్వతంత్రించుకోలేమా? సాత్వికముతో మన బంధువులందరి మీద పరిపాలన చేసే స్థితిని మనం కలిగి ఉండలేమా? ఉండగలం, ఉంటామో. దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు, ఖచ్చితంగా అది జరిగి తీరుద్ది. ఒకవేళ నీవు నీ బంధువులకు ఉన్నటువంటి ఆ స్థితిని బట్టో స్థాయిని బట్టో, నాకంత స్థితి స్థాయి లేదు, వాళ్ళే అందరూ పెత్తనం చేసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు, అది కూడా మంచిగా చేసేవాళ్ళు కాదు, వాళ్ళు సరైన వాళ్ళు కాకపోయినా కూడా వాళ్ళు పెత్తనం చెలాయించేసే స్థితిలో ఉన్నారు, అందరూ వాళ్ళ మాటే వినేలాగా ఉన్నారు, వాళ్ళ మాటే వింటున్నారు, నా మాట ఎవరు వింటారు, నాకేమీ లేదుగా అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్న మాట, సాత్వికమును నువ్వు కలిగి ఉండు. అందరూ ఒకళ్ళ మాట వింటున్నారని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు కూడా నీ మాట వినేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరి మీద నిన్ను అధికారిగా నిలబెడతాడు, వారందరి మీద నిన్ను పరిపాలకునిగా నియమిడతాడు, వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో మోషే భూమి మీద అందరిలో సాత్వికుడు. మోషే భూమి మీద అందరిలో సాత్వికుడు అన్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 35వ వచనంలో నిన్ను మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు అన్నాడు. ఏమండి, ఈ రెండు వచనాల మధ్యలో 40 సంవత్సరాలు మోషే గారు గొర్రెల్ని కాశాడు. మోషే గారు ఏం చేశారండి? గొర్రెల్ని కాశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 2 వచనాల మధ్యలో 40 సంవత్సరాలు. ఒకానొక సందర్భంలో ఐగుప్తీయుడు ఇశ్రాయేలీలు కొట్టుకుంటుంటే ఐగుప్తీయుడిని కొట్టాడు. ఆ తర్వాత రోజే ఇశ్రాయేలీలు ఇద్దరు కొట్టుకుంటుంటే మీరెందుకురా కొట్టుకున్నారంటే, ఏంటి నిన్న నువ్వు చేసింది మాకు తెలియదు అనుకుంటున్నావా? నిన్న చేసింది మాకు తెలుసు, అయినా అసలు మా మీద నిన్ను తీర్పరిగా నియమించింది ఎవడో, అధికారిగా పెట్టింది ఎవడో, మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు అని అన్నారా? ఇదే మాటని అపోస్తుల కార్యాల గ్రంథంలో రాస్తూ అంటాడు, ఆయన వారి అందరి మీద తీర్పరిగాను అధికారిగాను వారికి విమోచకునిగాను దేవుడే నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారండి? మా మీద అధికారిగా తీర్పరిగా నియమించింది ఎవడయ్యా నేను అని అన్నారా? ఇప్పుడు ఎవరు నియమించారంట? విమోచకునిగాను తీర్పరిగాను అధికారిగాను దేవుడే నియమించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి అంతటికి కారణం ఏంటి? దేవుడే ఆ విధంగా నియమించడానికి గల కారణం ఒకటి, సాత్వికత. 40 సంవత్సరాలు గొర్రెలను కాస్తూ ఇక కోపమంతా పోయింది, ద్వేషమంతా పోయింది, శరీరంలో ఉన్న బలం అంతా పోయింది. బలం అంతా పోవడం అంటే ఎదుటివాడిని కొట్టడానికి ఉపయోగించే బలం పోయింది, మామూలు బలం ఉంది. అప్పుడు అంటున్నాడు, భూమి మీద మోషే లాంటి సాత్వికుడు ఇంకెవడో లేడు. భూమి మీద సాత్వికుడు అంటూ ఉన్నాడంటే అతడు మోషేనే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఆలోచించైపోయినా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని స్వతంత్రించుకుంది దేనికి? ఎలాగండి? కోపంతోనా, ద్వేషంతోనా, బలంతోనా? ఆయనకి బలం లేదా? కోపం రాదా? ఐశ్వర్యం లేదా? ఆయనకి ఏమీ లేదండి. ఏం తక్కువ ఆయనకి అసలు? ఇది మొత్తం ఆయనదే కదా.
మరి ధనంతో, జనంతో, బలంతో సంపాదించాడా మనల్ని? ఈరోజు ప్రపంచ నలుమూలలా కూడా యేసుక్రీస్తు దేవుడు అని ఆరాధిస్తున్నారంటే ఇంతమంది ప్రజలను ఎలా సంపాదించుకోగలిగాడు? సాత్వికంతో. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని చెప్పాడు. సాత్వికముతోనే ప్రభువు మనల్ని గెలుచుకున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని గెలుచుకున్నది, ఆయనని వెంబడిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నవారిని గెలుచుకున్నది సాత్వికతతోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ద్వారా మాత్రమే, ఆయన సహనం ద్వారా మాత్రమే, ఆయన సాత్వికం ద్వారా మాత్రమే అని మనం ఒక్కసారి గుర్తెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికం అంటే ఏమని చెప్పుకున్నామండి? మంచితనము, సద్గుణశీలత, పవిత్రత చెప్పుకున్నామా? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుతారు. ఎవరండి? మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారంట. అంటే ఎవరో? సాత్వికులేగా. సాత్వికులే రాజ్యాధికారాన్ని పొందుకుంటారని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? పరిశుద్ధులు తరమబడుతూ ఉన్నారు, పరిశుద్ధులు చిన్నచూపు చూడబడుతూ ఉన్నారు, పరిశుద్ధులు కొట్టబడుతూ ఉన్నారు, పరిశుద్ధులు హింసించబడుతూ ఉన్నారు, పరిశుద్ధులు అందరూ కూడా అణిచివేతకు గురవుతూ ఉన్నారు. పరిశుద్ధులు అందరూ కూడా సాత్వికం కలిగిన వారు, నోటి మాట ద్వారా ఎదురు తిరగబడిన వారు, నోటి మాట ద్వారా ఎదుటి వారిని ద్వేషించని వారు, నోటి మాట ద్వారా, ప్రవర్తన ద్వారా ఎదుటి వారిని ఏమాత్రము కూడా హాని చేయదలచని వారు అణిచివేయబడుతూ ఉన్నారు, తృణీకరించబడుతూ ఉన్నారు, ఛేదరించబడుతూ ఉన్నారు, అసహించబడుతూ ఉన్నారు, లెక్కలేని తనముగా చూడబడుతూ ఉన్నారు. ఎవరి చేత కూడా కనీసములో కనీసం ఆదరణకు నోచుకోలేని స్థితిలో ఉన్నారు. కొట్టబడుతూ తరమబడుతూ ఉన్నారు పరిశుద్ధులు. కానీ ఇదిగో రాజ్యం రాబోతుంది. రాజుల కాలం అయిపోయింది. రాజుల కాలం అయిపోయింది. మరి ఇప్పుడు ఎవరి కాలం? ప్రజాస్వామ్య కాలం నడుస్తుంది. తర్వాత రాబోయేది ఎవరి కాలం? పరిశుద్ధుల కాలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాత్వికుల కాలం రాబోతూ ఉంది. సాత్వికులు ప్రపంచాన్ని ఏలుబడి చేయబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నీవు సాత్వికతను కనుక కలిగి ఉంటే ఇప్పుడే దేవుడు నీకు నీ భూభాగాన్ని నీకు స్వతంత్రించుకోవడానికి శక్తినివ్వబోతూ ఉన్నాడు. ఈ భూభాగం మీద నిన్ను అధికారిగా నియమించబోతూ ఉన్నాడు, పరిపాలకునిగా నియమించబోతూ ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని నీకు అప్పగించబోతూ ఉన్నాడు. దానికి కావలసిన ఒకే ఒక్క క్వాలిటీ ధనము కాదు, బలము కాదు, జనము కాదు, అంగం కాదు, ఆర్భాట బలము కాదు, పేరు కాదు, ఖ్యాతి కాదు. సాత్వికమనే గుణం, సాత్వికమనే స్వభావం నీవు కలిగి ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా కుటుంబం నా మాట వినరండి. ఎందుకు వినరు? సాత్వికంతో ఉండు, నీ మాట వింటారు. నువ్వు ఎంత సాత్వికంగా ఉన్నా ఒక్కొక్కసారి చాలా మాటలు పడాల్సి వచ్చిన సాత్వికాన్ని నువ్వు కనబరచాలి. అప్పుడు నీ కుటుంబం మీద నీకు అధికారం ఇస్తాడు. సాత్వికంతో కలిగి ఉండు, నీ ప్రాంతం మీద నీకు అధికారం ఇస్తాడు. సాత్వికముతో ఉండు, నీ పట్టణం మీద నీకు అధికారం ఇస్తాడు. సాత్వికముతో ఉండు, నీ రాష్ట్రం మీద నీకు అధికారం. సాత్వికముతో ఉండు, నీ దేశం మీద నీకు అధికారం. సాత్వికముతో ఉండు, ఈ భూలోకం మీద నీకు అధికారం. అందుకే అంటున్నాడు, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు బాధలు కలుగుతాయి, వేదన కలుగుతుంది, కష్టం కలుగుతుంది. యేసు ప్రభువుకు వచ్చిన బాధలు మనకు రాలేదుగా, యోసేపు కలిగినంత కష్టం మనకు కలగలేదుగా, వాళ్ళతో పోల్చుకుంటే తక్కువేగా. అపోస్తలులకు వచ్చినటువంటి హింసలు మనకు రాలేదుగా. అందులో దేవునికి స్తోత్రం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ అంటారు, మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరండి? మనము సహించిన వారమైతే ఆయనతో కూడా పరిపాలన చేస్తాం. ఇప్పుడు మనకి రాజ్యాన్ని అప్పగిస్తాడు, ఇప్పుడు ప్రాంతాన్ని అప్పగిస్తాడు. రాబోతున్నటువంటి 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఆయనతో పాటు మనము ఏం చేస్తాం? పరిపాలన చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు బాధింపబడుతూ ఉన్నావేమో, వేదనకు గురవుతూ ఉన్నావేమో, మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉన్నావేమో, మానసిక కృంగుదలకు నువ్వు బహుభయంకరంగా లోనవుతూ చాలా నిరాశ నిస్పృహలోకి ఒకవేళ నువ్వు వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో ఉన్నావేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేని గురించి నువ్వు చింతపడుతున్నావు? దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? దేని గురించి నువ్వు వేదన చెందుతున్నావు? ప్రభు అంటున్నాడు, వాటి గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, వాటి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 9వ కీర్తన 18వ వచనంలో, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ఏంటండి? బాధపరచబడు వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. దేవునిలో నీకున్న నిరీక్షణ నిన్ను ఎన్నడూ సిగ్గుపరచదు. దేవునిలో నీకున్న నిరీక్షణ నిన్నెన్నడూ తలవంపులకు గురి చేయదు. దేవునిలో నీకున్న నిరీక్షణ నిన్నెన్నడూ కూడా అణగారిన వ్యక్తిగా, అణిచివేయబడిన వ్యక్తిగానే ఉంచదు. ఒక దినము రాబోతూ ఉంది, అది అతి త్వరలోనే ఉంది. అందరి ముందు తల ఎత్తి నిలబడే రోజు రాబోతుంది. అందరికన్నా ఉన్నతంగా నిలబడే రోజు రాబోతుంది. అందరి మీద అధికారము పొందే రోజు రాబోతూ ఉంది. అందరినీ పరిపాలించే రోజు రాబోతూ ఉంది. నీవు ఏ మాట చెబితే ఆ మాట తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించే రోజు రాబోతూ ఉంది. నీ మాటే దేవుని మాటగా అందరూ కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించి అనుభవించే దినములు నువ్వు చూడబోతూ ఉన్నావు. అవి అతి త్వరలోనే ఉన్నాయి. కనుక నువ్వు దిగులు పడొద్దు, బాధపడొద్దు, వేదన పడొద్దు, నిరాశకు గురి చెందొద్దు. నిరీక్షణ కలిగి ఉండు. దేవునిలో నీకున్న నిరీక్షణ నిన్ను ఎన్నడూ సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనము సాత్వికత అనే గుణమును కలిగి ఉందాం. సాత్వికత అనే స్వభావాన్ని కలిగి ఉందాం. మనకేమున్నా లేకున్నా సాత్వికత అనే ఒక్క గుణం ఉంటే చాలు. దేవుడు మనల్ని అధికారులుగా, తీర్పరులుగా మనల్ని నియమిస్తాడు. యోసేపును నియమించిన దేవుడు, దానియేలును నియమించిన దేవుడు మనల్ని కూడా నియమించుటకు చాలినవాడు, సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును నియమించిన దేవుడు మనల్ని కూడా నియమించ సమర్థుడు. కనుక సాత్వికముతోనే భూలోకాన్ని స్వతంత్రించుకోగలమన్న విషయం ప్రభు మనకి సూటిగా తేటగా మాట్లాడి ఉండగా, కనుక నాకు అది లేదు, నాకు ఇది లేదు అని దిగులు పడక సాత్వికం అనే గుణాన్ని కలిగి మనము ముందుకు కొనసాగుదాం. మన మిగిలిన జీవితాన్ని కలిగి ఉందాం, జీవిద్దాం, సాత్వికతతోనే జీవిద్దాం, భూలోకాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.